ఈ రోజు మనం ఎమిరేట్స్ ప్రారంభం గురించి, దాని పతనం గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు దుబాయ్ పాలకుడు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ను స్థాపించేటప్పుడు PIA నుంచి సహాయం కోరిన సమయం ఒకటి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ దాని ఉనికి కోసం పోరాడుతోంది. పాకిస్తాన్ ఏర్పడడానికి ముందే మొహమ్మద్ అలీ జిన్నా PIA పునాది వేయడం చాలా ముఖ్యమైంది. PIA కెప్టెన్ను కౌగులించుకుంటూ USA ప్రథమ మహిళ ఏం చెప్పింది? ఆ తరువాతే ఎయిర్లైన్ విజయం అదుపు తప్పింది. ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా PIAతో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తరువాత తమ సిబ్బందిని శిక్షణ కోసం PIA శిక్షణా కేంద్రాలకు పంపారు. నిజం చెప్పాలంటే PIA సభ్యత్వాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని వేళ్లపై లెక్కించడం చాలా కష్టం. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈరోజు PIA గత 20 సంవత్సరాలుగా నిరంతరం నష్టాలను చూస్తోంది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే దాన్ని కొనుగోలు చేయడానికి కేవలం $350 మిలియన్ ఆఫర్ వచ్చింది. అంటే ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కేవలం 2 రోజుల్లో సంపాదించే డబ్బు. వాస్తవానికి బ్రిటిష్ ఇండియా కాలంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రారంభించబడింది. 1946 అక్టోబర్ 23న మొహమ్మద్ అలీ కొంతమంది వ్యాపారవేత్తల సహాయంతో కోల్కతాలో ఓరియంటల్ ఎయిర్వేస్ పేరుతో ఒక విమానయాన సంస్థను నమోదు చేశారు. ఇది బ్రిటిష్ ఇండియాలో ముస్లింలు యజమానులుగా ఉన్న మొదటి విమానయాన సంస్థ. విభజన తర్వాత ఓరియంటల్ ఎయిర్వేస్ కార్యకలాపాలు పాకిస్తాన్కు మార్చబడ్డాయి. 1955లో ఈ విమానయాన సంస్థను జాతీయ క్యారియర్గా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్గా పేరు మార్చారు. మొదటి సంవత్సరంలోనే PIA అంతర్జాతీయ విమానాలను ప్రారంభించింది. దీనిలో కరాచీ నుంచి కైరో, రోమ్లకు లండన్ ద్వారా విమానాలు ప్రారంభమయ్యాయి. ఇది ఆసియాలో లాక్హీడ్ సూపర్ కాన్స్టలేషన్ ఉపయోగించిన మొదటి విమానయాన సంస్థ. ఆసియాలోని జెట్ విమానాలను ఉపయోగించిన 2వ విమానయాన సంస్థగా అవతరించింది. ఇది మాత్రమే కాదు, PIA కమ్యూనిస్ట్ కాని విమానయాన సంస్థ అయినప్పటికీ చైనాకు ఎగిరిన మొదటి విమానయాన సంస్థగా కూడా పేరుగాంచింది. దేశంలో యుద్ధాలు మరియు ఆర్థిక సమస్యలున్నప్పటికీ ఈ విమానయాన సంస్థ అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రతి 6 నిమిషాలకు దాని విమానం ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు ఎగురుతోంది. నాయకత్వం మరియు సరైన నిర్ణయాల కారణంగా PIA పాకిస్తాన్కు లాభాలను ఆర్జించే యంత్రంగా పనిచేయడం మొదలుపెట్టింది. తక్కువ సమయంలోనే PIA విజయవంతమైన విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. దానిలో గ్రేట్ పీపుల్ టు ఫ్లై విత్ అనే గొప్ప నినాదం కూడా ఉంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా PIA ప్రసిద్ధి చెందేలా చేసిన ఒక సంఘటన జరిగింది. 1962లో USA ప్రథమ మహిళ జాక్వెలిన్ కేన్ పాకిస్తాన్ను సందర్శించారు. ఆమె ప్రయాణం కోసం PIAను ఎంచుకున్నారు. విమానం లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో దిగినప్పుడు ప్రథమ మహిళ కెప్టెన్ను కౌగులించుకుంది. పినెక్స్ మహిళ నోటి నుంచి వచ్చిన మాటలు PIAని మాత్రమే కాకుండా పాకిస్తాన్ను కూడా ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత ప్రపంచంలోని అనేక మంది ప్రముఖ వ్యక్తులు పాకిస్తాన్ను సందర్శించారు. వాటిలో 1966లో సౌదీ అరేబియా రాజు ఫైసల్, 1967లో ఇరాన్కు చెందిన షా మొహమ్మద్ రెజా పహ్లావి తన భార్యతో కలిసి చేసిన పర్యటన కూడా ఉంది. రోజులు గడిచిపోయాయి. PIA దాని శిఖరాగ్ర స్థాయికి చేరుకోవడం మొదలుపెట్టింది. బయట నుంచి ప్రజలు PIAలో ప్రయాణించినప్పటికీ వారు క్యాబిన్ సిబ్బందిని కలవకుండా విమానం దిగేవారు. మనం ఎయిర్ హోస్టర్ల గురించి మాట్లాడుకుంటే ఈ ఎయిర్ హోస్ట్లు PIAకి హాలీవుడ్ తారలు, ముఖ్యంగా మిస్ మమీగోల్ కంటే తక్కువేం కాదు. PIA విమాన సిబ్బందిలోని అబ్బాయిలు మరియు అమ్మాయిలు సినిమా తారల కంటే ఏమాత్రం తీసిపోయేలా ఉండేవారు కాదు. అంతర్జాతీయ విమానాశ్రయాలు మరియు హోటల్ లాబీల్లో ప్రజల దృష్టి కేంద్రంగా మారింది. వాళ్ళందరూ బాగా చదువుకున్నారు, చక్కటి ఆహార్యం కలిగిన వాళ్ళు, వృత్తిపరంగా శిక్షణ కూడా పొందారు. ఇది PIA యొక్క గొప్ప ఇమాజిన్ ప్రదర్శన. కొంతకాలం తర్వాత ఎయిర్ ఇండియా, సింగపూర్ ఎయిర్లైన్స్, థాయ్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ మరియు మలేషియా ఎయిర్లైన్స్ కూడా PIAను అనుసరించాయి. వారి యూనిఫామ్లకు ఇంటర్నేషనల్ లుక్ తీసుకొచ్చాయి. ఈ విధంగా ఇతర విమానయాన సంస్థలు ఇప్పుడు దాన్ని కాపీ చేస్తున్నాయి. PIA ఆసియా విమానయాన పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి. PIA సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. వాటిని వేళ్లపై లెక్కించడం కష్టం అవుతుంది. ఆసియాలో బోయింగ్ జెట్లను ప్రవేశపెట్టిన మొదటి విమానయాన సంస్థ PIA. కమ్యూనిస్టు దేశం కానిదైనప్పటికీ అది చైనాలో కూడా అడుగుపెట్టింది. కరాకర్ శ్రేణి మీదుగా చైనా వెళ్లడానికి ఇది వేరే మార్గాన్ని ఉపయోగించేది. PIA మొదటిసారిగా ఆటో టికెటింగ్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది. ఇది మాస్కో ద్వారా, అంటే ఆ కాలంలో సోవియట్ యూనియన్ ద్వారా యూరప్కు విమానాలను నడిపింది. PIA నార్వేలో దిగిన మొదటి యూరోపియన్ కాని విమానయాన సంస్థ. అన్నిటికంటే మించి 1960లో విమానంలో వినోద వ్యవస్థను ప్రవేశపెట్టిన విమానయాన సంస్థల్లో PIA కూడా ఒకటి. కరాచీని విమానయాన కేంద్రంగా పరిగణిస్తున్నప్పుడు ఇది PIA యొక్క స్వర్ణయుగంగా మారింది. ఆ సమయంలో PIA కరాచీలో గ్రౌండ్ ట్రైనింగ్ కోసం ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్మించారు. అక్కడ నిజానికి అనేక పాశ్చాత్య విమానయాన సంస్థల సిబ్బంది ప్రొఫెషనల్ శిక్షణ కోసం PIAకి వచ్చేవాళ్ళు. కానీ PIA యొక్క ఈ కీర్తి ఎన్నో రోజులు నిలబడలేదు.
ఆ సమయంలో పిఐఏకి ఎండి అనుభవజ్ఞుడైన విమానయాన నిపుణుడు ఇర్ఫాన్ అహ్మద్. తన సామర్థ్యాలతో పిఐఏని ప్రసిద్ధి చెందేలా చేయడానికి ఆయన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పటికే పిఐఏ నిర్వహణ అనుభవజ్ఞులైన వ్యక్తుల చేతుల్లో ఉంది. కానీ 1971లో పిఐఏ నిర్వహణను వైస్ మార్షల్ జాఫర్ చౌదరికి అప్పగించారు. ఆయన్ను ఎయిర్లైన్ ఎండీగా నియమించారు. అప్పటి చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్ జనరల్ యూయా ఖాన్ ఎయిర్వేస్ మార్షల్ జాఫర్ చౌదరి పిఐఏకి ఎండీ పదవి చేపట్టి కొన్ని నెలలైంది. అంతలోనే అతను పిఐఏ యొక్క సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించి అనేక విమానాలను అమ్మేశాడు. ఇక 1971లో ఇండో పాక్ యుద్ధం తర్వాత దేశాన్ని తీవ్ర నష్టం నుంచి బయటపడేయడానికి ఈ చర్య జరిగింది. కానీ ఈ నిర్ణయం రాబోయే సంవత్సరాల్లో పిఐఏకి అనేక సవాళ్లను ఇవ్వడం ప్రారంభించింది. తొలగించబడిన సిబ్బంది పిఐఏ యొక్క హార్డ్ కోర్ కార్మికులు. వారి కృషి ఎయిర్లైన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. విమానాలను అమ్మడం వల్ల ఇప్పుడు పిఐఏ మునుపటిలాగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లలేకపోయింది. ఈ సంఘటన తర్వాత 1972లో పిఐఏకి మరో దెబ్బ తగిలింది. అదే జాతీయకరణ. అవును, 1972లో పౌర ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో పిఐఏని పూర్తిగా జాతీయం చేశారు. అంటే ఇప్పుడు అది పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. గతంలో 1955లో పిఐఏని స్వాధీనం చేసుకున్నప్పుడు 1939లో దాన్ని కోల్కతా నుంచి పాకిస్తాన్కు తరలించారు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి దానిలో వాటాలున్నాయి. ప్రైవేటు రంగం కూడా దానిలో అభివృద్ధి చెందింది. జాతీయకరణ తర్వాత పిఐఏలో రాజకీయ నియమాలు ప్రారంభమయ్యాయి. అంటే ప్రతిభ ఆధారంగా కాకుండా ఎంపిక ఆధారంగా ప్రజలు ఉద్యోగాలు పొందడం మొదలుపెట్టారు. రాజకీయాలు మంచివే, కానీ వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేని నిర్ణయాలు తీసుకోవాలి. అది రాజకీయాల్లో కుదరదు. కొత్త ఉద్యోగులను తీసుకునేవాళ్ళు, కానీ వాళ్ళని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేవాళ్ళు. పౌర ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలోనే 1977లో పాకిస్తాన్లో మరోసారి మార్షల్ లా విధించబడింది. జనరల్ జియా ఉల్ హక్ వెంటనే దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకుని తనకు నచ్చిన వ్యక్తులను జాతీయ పరిపాలనలో నియమించారు. 1980లో మరో ఎయిర్వేస్ మార్షల్ జాఫర్ పిఐఏకి ఎండీగా నియమితులయ్యారు. 1971లో పిఐఏ విమానాలు విక్రయించి సగం మంది కార్మికులను మళ్లీ తొలగించింది అదే జాఫర్. కాబట్టి ఈసారి కూడా అతను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అవి చాలా విమర్శలకు గురయ్యాయి. వాటిలో అతిపెద్దది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్కు విమానాలను లీజుకివ్వడం. పిఐఏ ఇప్పటికే పతనాన్ని ఎదుర్కొంటోంది. రూట్లు తగ్గిపోయాయి. విమానాలు పాతవి కావడంతో నిర్వహణ డిమాండ్ చేస్తోంది. ఆ సమయంలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ను ప్రారంభిస్తున్న దుబాయ్ పాలకుడికి జాఫర్ ఇక్బాల్ పిఐఏ యొక్క 2 విమానాలను లీజుకిచ్చారు. అంటే విమానాలను మరియు సిబ్బందిని ఒక విధంగా అద్దెకిచ్చారు. ఈ నిర్ణయం పిఐఏకి స్వల్పకాలిక ప్రయోజనాన్ని కలిగించింది, కానీ దీర్ఘకాల నష్టాన్ని కలిగించింది. స్వల్పకాలంలో దుబాయ్ నుంచి కొంత డబ్బు అందింది, కానీ తరువాత దుబాయ్ తన సొంత విమానయాన సంస్థను ప్రారంభించి పిఐఏ యొక్క అన్ని మార్గాలను స్వాధీనం చేసుకుంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఆదాయాన్ని ప్రారంభించడం మొదలుపెట్టింది. గతంలో పిఐఏ మాత్రమే కలిగి ఉన్న పాకిస్తాన్లోని ముఖ్యమైన నగరాల్లో ఇప్పుడు ఎమిరేట్స్ అక్కడ సేవలను మొదలుపెట్టేసింది. మధ్యప్రాచ్య మార్గాల్లో కూడా ఎమిరేట్స్ దాని మెరుగైన సేవ కారణంగా పాకిస్తాన్ నుంచి వెళ్లే ప్రయాణికులను క్రమంగా తమ వైపుకు తిప్పుకుంది. పిఐఏ కూడా లండన్కు సాధారణ విమానాలను కలిగి ఉంది, కానీ ఎమిరేట్స్ తన సేవలను మెరుగుపరిచింది. దాని లగ్జరీ బ్రాండ్ ఇమేజ్ మరియు కస్టమర్ సేవ కారణంగా ఈ మార్గంలో తన స్థానాన్ని ఎంతో బలోపేతం చేసింది. గతంలో పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్లే విమానాలు అంటే ఆసియాకు కరాచీలో స్టాప్ ఓవర్ కలిగి ఉండేవి. అక్కడి నుంచి ప్రయాణికులు పిఐఏ యొక్క కనెక్టింగ్ విమానాల ద్వారా చైనా, జపాన్ మరియు సింగపూర్ వంటి దేశాలకు వెళ్లేవాళ్లు. కానీ ఎమిరేట్స్ కూడా ఆ మార్గంలో పనిచేయడం ప్రారంభించినందున చాలామంది ప్రయాణికులు కరాచీకి బదులుగా దుబాయ్ స్టాప్ ఓవర్ను ఎంచుకోవడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వాళ్ళు ఎమిరేట్స్ ఎయిర్లైన్ ద్వారా ఆసియా దేశాలకు వెళ్ళొచ్చు. చాలా కొద్ది టైంలోనే ఎమిరేట్స్ న్యూయార్క్ మరియు టొరంటోను కనెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఆస్ట్రేలియాకు కూడా విమానాలను ప్రారంభించడం ద్వారా వాళ్ళు పిఐఏ నుంచి మొత్తం మార్కెట్ను లాక్కున్నారు. ఈ సమయంలో విమానయాన పరిశ్రమలో కొత్త విమానాలు వచ్చాయి. దీనిలో ఎక్కువ మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించొచ్చు, అది కూడా తక్కువ ఇంధనాన్ని ఖర్చు చేయడం ద్వారా. జనరల్ జియా ఉల్ హక్ కాలంలో పిఐఏ కోసం 4 కొత్త బోయింగ్ 747 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పిఐఏ నిర్వహణ వాటిని నిర్వహించలేని సమయంలో చాలామంది ఈ నిర్ణయాన్ని విమర్శించారు. వీటిలో మెరుగుదల తీసుకురావాలంటే మొదట వ్యవస్థలో మెరుగుదల తీసుకురావాలని కొందరి విశ్వాసం. చివరకు భయపడిందే జరిగింది. వాస్తవానికి విమానాలు కొత్తవి, కానీ పాకిస్తాన్లో ప్రయాణికులకు అంత డిమాండ్ లేదు. అది కూడా ఎమిరేట్స్ వంటి విమానయాన సంస్థ సమక్షంలో పోటీ ఎదుర్కోవడం కష్టం. ఈ సమస్యల కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు గతంలో పెద్ద పేరున్న పిఐఏ
ఇప్పుడు ప్రజలు దానిపై నమ్మకాన్ని కోల్పోయారు. చివరికి అది అనేక అంతర్జాతీయ గమ్యస్థానాలను ముగించాల్సి వచ్చింది. వాషింగ్టన్ అప్పటికే 1990లో PIAను జాబితా నుంచి బయటపడేసింది. 2006లో హూస్టన్, 2012లో చికాగో, 2017లో న్యూయార్కు PIA విమానాలు ఆగిపోయాయి. పాకిస్తాన్ సంపాదించే మార్గాలు, PIA సంపాదించే మార్గాలివి. కానీ 1980 నుంచి PIAను నడుపుతున్న వ్యక్తులు బహుశా దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అప్పుడు నాటిన విత్తనం అదే పంటను ఇస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి కొత్త సంవత్సరం PIA నష్టాలను చూస్తూ ముందుకు సాగాల్సి వచ్చింది. ఇక 2005 నుంచి PIA ప్రతి నిమిషానికి 8,394 పాకిస్తాన్ రూపాయలను కోల్పోయింది. 2013లో ఈ నష్టం నిమిషానికి 80,000కు పెరిగింది. ఆశ్చర్యంగా 2023లో ఈ నష్టం నిమిషానికి 2,34,465కు పెరిగింది. ఇది ఎంత పెద్ద నష్టమో మీకు అర్థమవుతుంది కదా. ఇక 2018లో ప్రభుత్వం దాన్ని అమ్మాలని నిర్ణయించుకుంది. కానీ ఆ కాలపు ఆర్థిక సలహాదారు ముఫ్తా ఇస్మాయిల్ ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే ఒప్పందాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు PIAను కొంటే వారికి పాకిస్తాన్ స్టీల్ మిల్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. కానీ ఈ ఒప్పందం కూడా పనిచేయలేదు. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణం దాదాపుగా లేనప్పుడు PIA దాని చివరి రోజులను చూడడం మొదలుపెట్టింది. దీనికి కోవిడ్-19 విపత్తు కూడా తోడవడంతో పాకిస్తాన్ ఎయిర్వేస్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. PIA యొక్క కొంతమంది పైలట్లు నకిలీ లైసెన్సులను కలిగి ఉన్నారని, వాళ్లు మోసం చేయడం ద్వారా లేదా సిఫారసు పొందడం ద్వారా ఇక్కడికి వచ్చారని పాకిస్తాన్ విమానయాన మంత్రి పార్లమెంటులో వెల్లడించినప్పుడు చాలా గందరగోళం ఏర్పడింది. దీంతో పాకిస్తాన్ పైలట్లపై నమ్మకం కూడా మొత్తంగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ కుంభకోణం అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. PIA ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగింది. దీని కారణంగా అంతర్జాతీయ విమానయాన అధికారులు PIAని మూసివేసి ఎయిర్లైన్పై వివిధ నిషేధాలు విధించారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే PIA మాత్రమే కాదు, మొత్తం పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయింది. పాకిస్తాన్కు ప్రతి సంవత్సరం సహాయం అందించే IMF పాకిస్తాన్ నుంచి పనిచేయని సంస్థను ప్రభుత్వం ప్రైవేటీకరించాలని లేదా విక్రయించాలని డిమాండ్ చేసింది. 6 వ్యాపార గ్రూపులు PIAని ప్రైవేటీకరించడానికి అర్హత సాధించాయి. కనీస బిడ్ 88,500 కోట్ల నుంచి ప్రారంభించబడింది. కానీ దురదృష్టవశాత్తు 6 వ్యాపార గ్రూపుల్లో ఒక గ్రూప్ మాత్రమే PIA షేర్లను 60% కొనుగోలు చేయడానికి బిడ్ వేసింది. అది కూడా కేవలం 1,000 కోట్లకు మాత్రమే, అంటే $350 మిలియన్. ఈ డబ్బు ఎమిరేట్స్ ఎయిర్లైన్ ఒక సంవత్సరం లేదా 6 నెలల్లో కాదు, కేవలం 2 రోజుల 13 గంటల్లో సంపాదించినంత మొత్తం. 2024లో ఎమిరేట్స్ తన ఒక సంవత్సర లాభాన్ని $100 మిలియన్ ప్రకటించింది. PIAపై ఉన్న అప్పు మొత్తాన్ని బట్టి ఎవరైనా దాన్ని ఉచితంగా కొనుగోలు చేసినా కూడా అది పాకిస్తాన్కు చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.